11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రం సిద్ధమవుతుందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విశాఖ వేదికగా రికార్డు సృష్టించబోతున్నామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. యోగాతో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉండడం వల్ల దీనిని ప్రపంచ గుర్తింపు లభించిందన్నారు. విశాఖలో ప్రధాని మోదీ సమక్షంలో జరిగే కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కావలిలో కూడా వైభవంగా యోగా డే నిర్వహించబోతున్నామని, ప్రజలు భారీగా పాల్గొనాలని, సర్వరోగ నివారణకు యోగా అనే సందేశాన్ని విశ్వవ్యాప్తంగా చాటాలని పిలుపునిచ్చారు. యోగా ఒక గొప్ప విద్య. అందరూ కూడా యోగా విద్యని అభ్యసించాలని, యోగాని రోజుకి 30 నిమిషాల పాటు మన అందరం కూడా చేయగలిగితే సగం జబ్బులు మనకి తగ్గుతాయని చరిత్ర చెబుతుంది. అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు యోగాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటింట యోగా అనేది నిర్వహించాలి, ప్రజలు ప్రశాంతంగా జీవించాలి, ఆరోగ్యవంతులుగా జీవించాలి, మానసిక ఒత్తిడికి లోను కాకుండా సుఖంగా జీవించటం కొరకు ఈరోజు మందుల కంటే, అన్ని రకాల వైద్యాల కంటే ఈరోజు యోగానే ఒక వైద్యంగా పరిణమిస్తున్న వేళ మనందరం యోగా చేద్దాం. రేపటి 21వ తేదీన కావలిలోని స్టేడియంలో, వెంగళరావు నగర్లో ఉన్నటువంటి బిట్స్ కాలేజీ పక్కన స్టేడియంలో మనం కూడా యోగాలో పాల్గొందాం. అందరం కలిసి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని తీసుకురావడంలో మన వంతు మన అందరం కూడా కృషి చేద్దామని, రేపటి యోగాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలందరూ, ఉద్యోగస్తులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా దాంట్లో పాల్గొని మనం జయప్రదం చేద్దాం. ఆరోగ్యమైన సమాజానికి మన అందరం నాంది పలకదామని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. రేపు జూన్ 21వ తేదీన మనం ఉదయం 7 గంటలకి కావలిలో ఉన్నటువంటి స్టేడియంలో మన అందరం కలిసి యోగా చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీ కావలి ఎమ్మెల్యే